అందరికీ నమస్కారం. గౌరవనీయులు మన ఐటీ శాఖ మంత్రి వాళ్ళు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు కేటీ రామారావు గారికి, గౌరవనీయులు మా సెక్రటరీ గారు సందీప్ సుల్తానే గారికి, సోదరులు మహేష్ బిగాల గారికి, మా డైరెక్టర్ గారు దేవసేన గారితో పాటు ఈ కార్యక్రమానికి పార్టిసిపేట్ చేస్తున్న మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, సప్త సముద్రాలు దాటి దేశ విదేశాల్లో ఉన్న మీరందరూ కూడా తెలంగాణ ఖ్యాతిని, మీ ప్రగతిని చూపిస్తున్న మీ అందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున, విద్యాశాఖ తరఫున కూడా ప్రత్యేకంగా స్వాగతం చెప్తా ఉన్నాను. భాగస్వామ్యమైనందుకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత సాధించిన ప్రగతిని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఎందుకంటే ఎక్కడున్నా మీరు తెలంగాణ పట్ల అంకిత భావంతో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాల్ని ఫాలో అవుతున్నారనే విశ్వాసంతో మన ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా మీకు అందరికీ బాగా తెలుసు. పల్లెలను ప్రగతిని సమతుల్యం చేసుకుంటూ అన్ని రంగాలలో కూడా అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా విద్యారంగం మీద, అందులో కేజీ టు పీజీ ఉచిత విద్య అందించాలనే సంకల్పం, ఆకాంక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రం సాధించినప్పటి నుండి అడుగులు వేస్తున్న సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ, దాదాపు 1000 గురుకులాలు ఏర్పాటు చేసి, అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా 1000 గురుకులాలు ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందిస్తూ, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకే అందులో అవకాశాలు కల్పిస్తూ దేశమంతా ఇటు తిరిగి చూసేటట్టు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు. దాంట్లో చదువుతున్న పిల్లలందరూ కూడా ఈరోజు పోటీ పడుతూ ఏ విధంగా ముందుకెళ్తుండనేది మీకు అందరికీ తెలిసిన అంశం అని కూడా మనవి చేసుకుంటూ, దాంతోపాటు తెలంగాణ రాకముందు ఒక 405 జూనియర్ కాలేజెస్ ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 1050 జూనియర్ కాలేజెస్ ఏర్పాటు చేయడం జరిగింది గురుకులాలలో. అలాగే డిగ్రీ కాలేజెస్ కూడా, ఒక గర్ల్స్ స్టూడెంట్స్ కి ఇబ్బందిగా ఉంటుంది, వివక్ష చూపిస్తూ ఉంటారు సమాజంలో. కాబట్టి డిగ్రీ కాలేజెస్ గర్ల్స్ కి ప్రత్యేకంగా, అందులో ఎస్సీ, ఎస్టీ అమ్మాయిలకు చదివించాలంటే వెనుకపోతా ఉంటారు, అట్లా కాకుండా వాళ్ళకి చదివించాలనే ఉద్దేశంతో ఒక 53 డిగ్రీ కాలేజీలు ఓన్లీ గర్ల్స్ కి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఏర్పాటు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. ఈ విధంగా చెప్తూ పోతే లా కాలేజెస్ ఏర్పాటు చేయడం, అది కూడా ఎస్సీ, ఎస్టీ అబ్బాయిలకు, అమ్మాయిలకు ఏర్పాటు చేయడం, పీజీ కాలేజ్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలో సాధించిన ప్రగతి అని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ, దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలకి ప్రత్యేకమైన దృష్టి పెట్టాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. మనందరికీ తెలుసు, మనందరం కూడా, నేనైతే ప్రభుత్వ పాఠశాల నుండే వచ్చాను, మాక్సిమం అందరం కూడా వాళ్ళు అక్కడే నేర్చుకొని ఉంటాము. సో ఆ పాఠశాలలన్నీ కూడా బాగు చేయాలని, ప్రైవేట్ పాఠశాల వైపు వెళ్ళి పేరెంట్స్ ఇబ్బంది పడకుండా ఉండాలంటే కావాల్సిన సౌకర్యాలు ఏంటి, తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి అనేది ముఖ్యమంత్రి గారు ఒక క్యాబినెట్ లో చర్చించి అన్ని గవర్నమెంట్ పాఠశాలను కూడా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా తీర్చిదిద్దాలి, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండేటట్టు చేయండి అనేది ముఖ్యమంత్రి గారు ఆదేశంతో దాదాపుగా 26,000 స్కూల్స్ సంబంధించి ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా క్రియేట్ చేయాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. 7,300 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మొదటి విడతగా దాదాపుగా 9,000 స్కూల్స్ ఈ రోజు మనం తీసుకుపోతా ఉన్నాం. దాంట్లో స్కూల్ అనగానే ఓన్లీ బిల్డింగ్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ ఇలాంటివే కాకుండా టెక్నాలజీ కూడా అప్డేట్ చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈరోజు డిజిటల్ క్లాసెస్ కానీ, లైబ్రరీస్ కానీ, సైన్స్ ల్యాబ్స్ కానీ, డైనింగ్ హాల్ కానీ ఇలాంటివన్నీ కూడా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఆ దిశగా ఈరోజు అడుగులు వేస్తున్న సందర్భంలో ఇది ఒక యజ్ఞంలాగా తీసుకుపోతా ఉన్నాం. ఈ విద్యా యజ్ఞంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని, ఎందుకంటే మనందరికీ ఉంటుంది, ఒక లెవెల్లో సెటిల్ అయిన తర్వాత సమాజానికి ఏదో చేయాలని, మనం చదువుకున్న స్కూల్ కి కానీ, ఊరికి కానీ, కన్నా తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకోవాలనుకుంటామో డెఫినెట్ గా విలేజ్ కానీ, స్కూల్ కానీ అదే విధంగా భావన ఉంటుంది. కాబట్టి మీ అందరినీ కూడా ఈ యజ్ఞంలో భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మా సెక్రటరీ గారు చెప్తారు. మీకు అందరికి మరొక్కసారి ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. తప్పకుండా ఈ యజ్ఞంలో మీ భాగస్వామ్యాన్ని మనస్ఫూర్తిగా కోరుతూ. థ్యాంక్ యూ సుల్తానియా గారు, థ్యాంక్ యూ మంత్రి గారు, గౌరవనీయులు. మళ్ళీ ఒకసారి అందరికీ కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్పంచుకుంటున్న ప్రవాస మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ముందుగా మళ్ళీ ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరితో కూడా ముందుగా ఒక విజ్ఞప్తి. ఇప్పుడే మహేష్ గారు అన్నట్టు ఇది కేవలం ఒక పరంపరలో మొదటి కాల్ మాత్రమే, ఇది మొట్టమొదటి కాల్ మాత్రమే. ఇంకా నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకి, విద్యాశాఖ నుంచి ఇప్పుడు మీకు వస్తున్న స్పందన మేరకి చూస్తే ఎన్నో సమావేశాలు, ఇంకా ఎన్నో ఇట్లాంటి ఈవెంట్స్ కూడా జరగాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది కేవలం ఆరంభం మాత్రమే. కాబట్టి ఈ రోజు ఎవరైనా మిత్రులు ఇందులో
జాయిన్ కాలేకపోతే లేదా ఏదైనా సాంకేతిక కారణాల వల్ల కొన్ని ఇబ్బందులున్నా దయచేసి వారు నొచ్చుకోవద్దని చెప్పి మన్నించాలని చెప్పి కూడా కోరుకుంటూ, ఇప్పుడే అక్క చెప్పిన దానిలో ఒక మాట నాకు బాగా నచ్చింది. బహుశా ఇక్కడున్న మిత్రుల్లో కూడా ఇప్పుడున్న ఒక 100 మంది మిత్రులు ఎవరైతే ఆన్లైన్ ఉన్నారో మీలో కూడా చాలా మంది ఓనమాలు దిద్దుకున్నది నాకు తెలిసినంత వరకు ప్రభుత్వ పాఠశాలలో అయి ఉంటుంది. నేను కూడా మీలాగనే అమెరికాలో కొన్నేళ్ళు ఉన్నాను, అక్కడ చదువుకున్నాను, అక్కడ పనిచేశాను. కానీ నేను కూడా ఓనమాలు దిద్దుకున్నది ప్రభుత్వ పాఠశాలలోనే. మొట్టమొదటిసారి నేను చదువుకున్నది మొదటిసారి అంటే జీవితంలో పాఠశాలలో అడుగుపెట్టింది సిద్దిపేట మండలం చింతమడక గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఆనాడున్న ప్రైమరీ స్కూల్లోనే ఓనమాలు దిద్దుకున్నాను నేను కూడా. కాబట్టి అక్కడ ఇప్పుడు కూడా ఈ రోజు కూడా అక్కడ పెట్టిన మురుకులు ఇంకా గుర్తున్నాయి నాకు. కాబట్టి అందరం కూడా ఏదో ఒక నాస్టాలజిక్ కనెక్షన్, ఒక ఎమోషనల్ కనెక్షన్ మన పాఠశాలలతో అందరికి కూడా ఉంటుంది. కాబట్టి ఈ రోజు మీరు జీవితంలో ఎదిగి ఉన్నత స్థాయిలో ఉన్నారు, ఈరోజు వివిధ దేశాల్లో స్థిరపడి ఉన్నారు. కానీ ఇప్పుడే అక్క చెప్పినట్టు ఖండాంతరాలు దాటినా, సప్త సముద్రాలు దాటినా, ఎక్కడికి పోయినా, ఏ దేశానికి పోయినా పెద్దలు చెప్పినట్టు ఎక్కడైనా కూడా జన్మభూమిని, కన్న తల్లిని, మనం చదువుకున్న బడిని మర్చిపోకుండా తప్పకుండా ఎంతో కొంత సేవ చేయాలి, ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలి అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి మీరు ఈరోజు ఈ కాల్లో అందరూ కూడా జాయిన్ అయినారు, దానికి ధన్యవాదాలు. అయితే ఈ మన ఊరు మన బడి అనే కార్యక్రమం గురించి చెప్పే ముందు నేను ఒక్కసారి కొన్ని విషయాలు మీ అందరి దృష్టిలో కూడా పెట్టాలని అనుకుంటా ఉన్నాను. 8 ఏళ్ల కిందట, దాదాపు 7.5-8 ఏళ్ల కిందట మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు, ఈ జూన్ 2022 వస్తే సరిగ్గా రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్ళు నిండుతుంది. 8 ఏళ్ల కిందట మన రాష్ట్రం ఏర్పడ్డ నాడు చాలా మందికి భారతదేశంలో చాలా అనుమానాలు, చాలా రకాల అపోహలు, చాలా రకాల సందేహాలు ఉండినాయి. ఆనాడు ఈ రాష్ట్రం ఎట్లా ఉంటుంది, మనగలుగుతుందా, ఆశించిన స్థాయిలో అభివృద్ధి వస్తుందా, ఇట్లాంటి ఎన్నో అనుమానాలు ఆనాడు ఉండింది. కానీ ఈరోజు ఒక మాట స్పష్టంగా చెప్పవచ్చు, భారతదేశంలోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రము అంటే ఒక ప్రోగ్రెసివ్ స్టేట్, ఒక డైనామిక్ స్టేట్, ఒక ఏబుల్ స్టేట్, ఒక ఎఫిషియెంట్ స్టేట్, ఒక రోల్ మోడల్ స్టేట్ అనే స్థాయికి తెలంగాణ చాలా రంగాల్లో, ఒక రంగం అని కాదు అన్ని రంగాల్లో కూడా చేరిందని చెప్పవచ్చు. అందులో ప్రధానంగా మనం తీసుకున్నట్టయితే ఈరోజు ఈ కాల్లో ఉన్న చాలా మంది మిత్రులు కూడా నాకున్న అవగాహన మేరకు అయితే మీరు వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారే అయ్యి ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒకనాటి పరిస్థితి ఎట్లా ఉంది, ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉంది అని ఆలోచిస్తే ఒక చిన్న మాటలో మీకు చెప్పవచ్చు. ఒకనాడు తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శ పల్లె, ఆదర్శవంతంగా కనబడే గ్రామం ఎక్కడ ఉంది అంటే ఒక గంగదేవిపల్లి, ఒక అంకాపూర్, ఈ రెండు మాత్రమే ఉదాహరణగా చెప్పేవాళ్ళు. ఎక్కడ ఉన్నాయి అంటే గంగదేవిపల్లి పోయి చూడాలా ఎట్లా ఉండాలి ఒక పల్లె అంటే అని చెప్పి వరంగల్ జిల్లా, లేదంటే అంకాపూర్ నిజామాబాద్ జిల్లా అంకాపూర్, ఈ రెండు గురించి మాత్రమే పేపర్లో వచ్చేది. చాలా మంది మిత్రులు మాట్లాడేటోళ్ళు, ఎందుకంటే అక్కడ ఉన్న స్థానిక గ్రామస్తులందరూ కూడా ఒక టీం వర్క్, ఒక టీమ్ స్పిరిట్ తో పనిచేసినారు కాబట్టి అవి ఆదర్శ పల్లెలుగా మారినాయని చెప్పేది. అయితే ఈ రోజు తెలంగాణలో ఆఫ్టర్ 8 years of formation of తెలంగాణ, నియర్లీ 8 years of formation of తెలంగాణ, మొన్న ఒక వారం రోజుల కిందట సాంసద్ ఆదర్శ్ గ్రామీణ్ యోజన అని గౌరవ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పంచాయతీరాజ్ శాఖ, రూరల్ డెవలప్మెంట్ శాఖ, ఇన్ఫాక్ట్ సుల్తానియా గారు పంచాయతీరాజ్ శాఖకు కూడా వారే ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయితే వారు ఒక నివేదిక విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. భారతదేశంలో సాంసద్ ఆదర్శ్ గ్రామీణ్ యోజనలో ఆదర్శవంతమైన గ్రామాలు ఎక్కడ ఉన్నాయి, అందులో మనందరికీ గర్వకారణం ఏమంటే టాప్ 10 విలేజెస్ ఉంటే భారతదేశం మొత్తంలో, అందులో 7 villages are from తెలంగాణ. టాప్ 20లో 11 are from తెలంగాణ. I don't think there can be a more telling statistic, or I don't think there can be a more telling comment on what real rural development is. అంటే ఈ రకంగా తెలంగాణ ఈరోజు పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాలతో అద్భుతమైన, అసలు మీరు ఎన్నడూ గతంలో ఊహించని కొన్ని కార్యక్రమాలు కూడా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. తెలంగాణ is the only state where every village today has a nursery. Telangana is the only state where every village has a dump yard, where every village has a proper, well-built graveyard, a Vaikunta Dham. Telangana is the only state where you will have hundreds and thousands of saplings welcoming you, trees welcoming you. Telangana is the only state where every village has a tractor, a trolley to take care of the garbage disposal and also to ensure that the saplings that have been planted are actually taken care of properly and maintained, preserved and conserved. అది మాత్రమే కాకుండా మనం సర్వసాధారణంగా పట్టణాల్లో చూస్తూ ఉంటాం ఏది పార్కులు, కానీ తెలంగాణ ఇస్ ద ఓన్లీ స్టేట్ వేర్ ఎవ్రీ విలేజ్ హ్యాస్ అ పల్లె ప్రకృతి వనం, ఒక విలేజ్ పార్క్.
ఇది ఎక్కడ భారతదేశంలో లేదు. అది మాత్రమే కాకుండా తెలంగాణ ఇస్ ద ఓన్లీ స్టేట్ వేర్ ఆల్మోస్ట్ ఎవ్రీ విలేజ్ హ్యాస్ అ రైతు వేదిక. ఎక్కడైతే రైతులు కూర్చొని ఒక సమావేశం పెట్టుకొని ఫెడరేట్ అయ్యి సంఘటితంగా ఏం చేయాలి ఏం చేయకూడదని ఆలోచించుకునే దానికి కూడా తెలంగాణలో ఆ ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఈ రూరల్ లైవ్లీహుడ్స్ ఏవైతే ఉంటాయో, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఉపాధి అవకాశాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే లైవ్లీహుడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా పెద్దపీట వేసి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న కార్యక్రమాల వల్ల ఈరోజు అటు రూరల్ డెవలప్మెంట్ ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం స్ట్రక్చర్డ్ గా జరుగుతోంది. అర్బన్ డెవలప్మెంట్ కూడా పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా సిమిలర్ గా జరుగుతూ ఉంది. ఈ రోజు హైదరాబాద్ కి ఎవరు వచ్చినా బయట నుంచి వివిధ రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తలు కానీ, అంబాసిడర్స్ కానీ, డిప్లొమాట్స్ కానీ వస్తూ ఉంటారు. వాళ్ళు చెప్తా ఉంటారు మాకు, యూ హ్యావ్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద కంట్రీ, వీ ట్రావెల్ టు సో మెనీ సిటీస్, బట్ ఏ సిటీలో కూడా ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. కేవలం హైదరాబాదే కాదు, ఈ రోజు విత్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్ అండ్ గైడెన్స్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు ఎన్ష్యూర్ that IT also goes to tier 2 cities and tier 3 towns. I'm proud to share with you, we are very, very close, in fact, to achieving our dream of creating, 50,000 jobs in tier 2 towns. Today, Hyderabad, మాత్రమే కాకుండా Warangal, Karimnagar, మన ఆదిలాబాద్ లో కూడా ఒక కంపెనీ వచ్చింది. వాళ్ళు కూడా ఒక 250 జాబ్స్ అక్కడ ఆల్రెడీ అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చిన్నారు. మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, అదే మాదిరిగా ఇప్పుడు తొందరలోనే సిద్దిపేట, వనపర్తి, రామగుండం, ఈ రకంగా టియర్ 2 టౌన్స్ కూడా ఐటీని మరి డిస్పర్స్డ్ యాక్టివిటీ కింద అక్కడ దాకా తీసుకొని పోతా ఉన్నాం. దాంతోపాటు హైదరాబాద్ చుట్టూతా కూడా డిస్పర్స్డ్ యాక్టివిటీ ఉండాలి. కేవలం వెస్టర్న్ హైదరాబాద్ కి మాత్రమే ఐటీ పరిమితం కాకూడదన్న ఉద్దేశంతో ఈస్టర్న్ హైదరాబాద్ మీద కూడా ఫోకస్ పెట్టి అక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున ఐటీ పార్క్లను ప్రమోట్ చేస్తా ఉన్నాం. 17th of this month we are launching an IT park in Kandlakoya so that డిస్పర్స్డ్ యాక్టివిటీ ఆల్ అరౌండ్ హైదరాబాద్ కూడా జరగాలి. ఐటీ అంటే ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకూడదన్న ఉద్దేశంతో ఈ రకంగా అటు రూరల్ డెవలప్మెంట్ ని, ఇటు అర్బన్ డెవలప్మెంట్ ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ ని సమ ప్రాధాన్యం ఇచ్చి ఈక్వల్ ఒక ఫోకస్ పెట్టి రూరల్ అయినా అర్బన్ అయినా వ్యత్యాసం లేకుండా రెండు జోడెద్దుల మాదిరిగా ముందుకు తీసుకొని పోతున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. అదే మాదిరిగా మీరు చూస్తే ఫర్ ఎనీ సొసైటీ టు ప్రాస్పర్, ఫర్ ఎనీ సొసైటీ టు ప్రోగ్రెస్, యుల్ నీడ్ బోత్ a balanced inclusive development, inclusive approach. అందుకనే ఈ రోజు మీరు తెలంగాణలో చూస్తే అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ సెక్టర్ హావ్ బీన్ గివెన్ అ టాప్ బిల్లింగ్. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలు వీటి కోసమే తెలంగాణ పోరాటం, తెలంగాణ రాష్ట్రం అని మనం 100 సార్లు 1000 సార్లు చెప్పుకున్నాం. ఆ నీళ్లలో వాటా రావాలి, తెలంగాణ రైతులు సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న కార్యక్రమాల వల్ల ఈరోజు 24 గంటల ఫ్రీ కరెంట్ వస్తా ఉంది బ్రహ్మాండంగా మన రైతాంగానికి. గతంలో 6 గంటల కంటే ఎక్కువ వచ్చేది కాదు, ఈరోజు 24 గంటలు వస్తున్నది. దాంతో పాటు నీళ్లు, గతంలో జీవితంలో నీళ్లు చూడని ప్రాంతాలు ఈరోజు ఎన్నెన్నో, 1-2 కాదు చెప్పుకుంటూ పోతే తెలంగాణ వ్యాప్తంగా బ్రహ్మాండంగా వాటర్ ని, కృష్ణా గోదావరి జలాల్ని మనం సంపూర్ణంగా వినియోగించుకునే ప్రయత్న భాగంలో చాలా చక్కగా మనం ప్రోగ్రామ్ రూపొందించుకుని అగ్రెసివ్ గా పోతున్నాం. కాబట్టి అందులోంచి వచ్చిందే కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్. ఒక భారతదేశంలో కాదు, ప్రపంచంలో అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అని మీరు గూగుల్లో టైప్ చేస్తే the answer is Kaleshwaram in Telangana. It has been done at a breakneck speed. In a democracy like India, to execute a project of that magnitude, that size, is not very easy. అట్లాంటిది కేసీఆర్ గారి నాయకత్వంలో 3.5 ఏళ్లలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ని పూర్తి చేసుకున్నాం. పాలమూరు కూడా బహుశా ఇంకో 6-9 నెలల్లో అది కూడా పూర్తవుతుంది. తద్వారా తెలంగాణలోని అన్ని ప్రాంతాలు సుసంపన్నమై, నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఇట్ మైట్ సౌండ్ లైక్ ఎన్ ఎగ్జాజరేషన్, బట్ ఐ థింక్ యూ బీన్ రీడింగ్ న్యూస్. మనం పండిస్తున్న పంటని ఈ రోజు కొనలేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది. ఆ స్థాయికి తెలంగాణ చేరుకున్నది. డ్రై ఏరియాస్ లైక్ మై ఓన్ కాన్స్టిట్యుయెన్సీ సిరిసిల్ల, హుస్నాబాద్, ఇట్లాంటి అసలు జీవితంలో దుర్భిక్ష క్షామ ప్రాంతాలుగా, మెట్ట ప్రాంతాలుగా పేరుపడ్డ ఎన్నో ప్రాంతాలు, నిన్న ముఖ్యమంత్రి గారు పోయిన జనగామ, ఈ రోజు పోతున్న యాదాద్రి, భువనగిరి, ఆలేరు, ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ రోజు గోదావరి నీళ్లతో కలకల్లాడుతున్నాయంటే దానికి కాళేశ్వరం ప్రాజెక్టే కారణం. ఈ రకంగా చెప్పాలంటే ఒక అగ్రికల్చర్ అదేవిధంగా అలైడ్ యాక్టివిటీస్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన దృష్టి వల్ల ఇటు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, అటు అగ్రికల్చరు, ఇటు ఐటీ, అటు ఫార్మ్ సెక్టర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఇంక్లూజివ్ డెవలప్మెంట్ లో భాగంగా జోడెద్దుల మాదిరిగా పోతున్నాయి. కాబట్టి తెలంగాణ ఇస్ దట్ యునిక్ స్టేట్ వేర్ దిస్ సార్ట్ ఆఫ్ అప్రోచ్ కెన్ బి సీన్. రూరల్ డెవలప్మెంట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ గోయింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ గోయింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండ్ క్యారింగ్ ఎవ్రీబడి ఫార్వర్డ్. ఈ రకమైన సమతుల్యమైన, ఈ రకమైన ఇంక్లూజివ్, సమ్మిళితమైన అభివృద్ధి బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగడం లేదు.
You might think this is empty talk. Some of you might think, is it backed by statistics? Yes, it is. In fact, our contribution, GSDP law, agriculture contribution has risen, has increased from 16% to 21% today in Telangana, which is not an easy feat to achieve. ఈ రకమైన ప్రోగ్రెస్ భారతదేశంలో నేషనల్ యావరేజ్ కంటే చాలా ఎక్కువ మన రాష్ట్రంలో కనబడుతుంది. ఐటీ ఎక్స్పోర్ట్స్ మీకు తెలుసు, మన రాష్ట్రం వచ్చినాడు ఐటీ ఎక్స్పోర్ట్స్ 57,000 కోట్లు. చాలా మంది చాలా మాటలు అన్నారు, ఐటీ కంపెనీలు పారిపోతాయి, బెంగళూరు పోతాయి, పూణే పోతాయి, అసలు ఇండస్ట్రీ కొత్తది రాదు, ఉన్న వాళ్ళే పారిపోతారన్నారు. ఈరోజు ఐటీ ఎక్స్పోర్ట్స్ ఆర్ at 145. In fact, in June we'll be releasing this year's numbers. In spite of COVID, we continue to grow and continue to grow much above national average. ఇది మాత్రమే కాదు, ఇంకా ఎన్నో రంగాల్లో తెలంగాణ has become a leader in terms of setting policies. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం, తెలంగాణ మున్సిపల్ చట్టం, తెలంగాణ ఇండస్ట్రియల్ చట్టం, ఇవన్నీ కూడా they are benchmarks for the entire country. People of other states come here, they actually emulate us, they take inspiration from us, and they actually go back and replicate in their states. A program like Mission Bhagirath, providing a portable drinking water connection to each and every home, which Telangana government has commissioned with about $9 billion of outlay, is something which has been truly unique, and it is inspired government of India also to take up a program called Har Ghar Ko Jal. అంటే మన ప్రోగ్రామ్ చూసి స్ఫూర్తి పొంది ఇన్స్పైర్ అయ్యి భారతదేశమే నేర్చుకునే పరిస్థితి. అదే మాదిరిగా రైతు బంధు లాంటి కార్యక్రమం మనం పెట్టిన తర్వాతనే 11 రాష్ట్రాలు కాపీ కొట్టినాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్స్పైర్ అయ్యి పిఎం కిసాన్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. అంటే ఒకప్పుడు ఒక సేయింగ్ ఉండేది, వాట్ బెంగాల్ డస్ టుడే ఇండియా డస్ టుమారో అని. బట్ టుడే ద సేయింగ్ ఇస్ చేంజ్డ్. వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా డస్ టుమారో అనే స్థాయికి చేరుకుంది. అంటే ఇది నేను చెప్పేది అతిశయోక్తి కాదు. ఎన్నో రంగాలు మనం ఇక్కడ అర్బన్ లంగ్ స్పేసెస్ చాలా క్రియేట్ చేస్తా ఉన్నాం. వాటి నుంచే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా స్ఫూర్తి పొంది నగర్ 1 అనే పేరిట వారు కూడా ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. నా విజ్ఞప్తి మీ అందరితో కూడా ఏమంటే, ఫస్ట్ 5, 6, 7 years of Telangana, we focused on agriculture, we focused on irrigation, we focused on rural development, we are continuing our focus on urban development, infrastructure creation, power. మనం ఒకప్పుడు డెఫిసిట్ స్టేట్, టుడే we are a power surplus state. Our per capita consumption of power is number 1 in the country, and per capita consumption of power is a barometer for wealth of any region, or even the living standards of a specific region. ఆ రకంగా చూసినట్టయితే 28 రాష్ట్రాల్లో పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ లో మనం టాప్ లో ఉన్నాం. సో ఈ రకంగా కొన్ని సెక్టర్స్ ని మనం బాగు చేసుకున్నాం. ఒక 2 సెక్టర్స్ విషయంలో చాలా మంది మిత్రులు, NRIs కానీ ఇతరులు కానీ ఫ్రెండ్స్ కానీ కలిసినప్పుడు చెప్పేది, మీరు విద్య విషయంలో, వైద్యం విషయంలో, వైద్య ఆరోగ్యం విషయంలో ఇంకా చేయాలి అని చెప్పేది. ఎస్, బట్ మీ అందరికి కూడా తెలుసు, పిండి కొద్ది రొట్టె. మనకు అక్కడ డబ్బులు ఎన్ని ఉంటే దాని ప్రకారమే ప్లాన్ చేసుకుంటాం, ప్రయారిటైజ్ చేసుకుంటాం, చేసుకుని దాని ప్రకారమే we align our priorities with the needs of the people and we deliver on those priorities. So as a result, in the last 7 years, our priorities, of course, have been certain sectors. At the same time, we did not neglect the key sectors like education and health. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చెప్పినట్టు, భారతదేశంలో ఎక్కడా కూడా 1000 గురుకుల పాఠశాలలు ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం నడిపే గురుకుల పాఠశాలలు లేవు, ఒక మన రాష్ట్రంలో తప్ప. ఒక్కొక్క విద్యార్థి మీద, ఒక్కొక్క విద్యార్థిని మీద, స్టూడెంట్ మీద తెలంగాణ ప్రభుత్వం పెట్టే ఖర్చు 1,20,000 రూపాయలు. జీరో కాంట్రిబ్యూషన్ ఆర్ జీరో ఆస్క్ ఫ్రమ్ ద పువర్ స్టూడెంట్స్ ఇన్ గవర్నమెంట్ గురుకుల్ స్కూల్స్. 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి మనం వాళ్ళ బట్టలు, పుస్తకాలు, బూట్లు, దుప్పట్లు, భోజనం, వాళ్ళ స్టే మొత్తం, బోర్డింగ్ అండ్ హాస్టల్ ఫీజు మొత్తం ప్రభుత్వమే చూసుకొని నాణ్యమైన గురుకుల విద్య అందిస్తున్నాం. కాబట్టి మొన్న మీరు చూసింటారు పేపర్లో, ఒక గురుకుల పాఠశాలల నుంచి, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ నుంచి 190 మంది ఎంబీబీఎస్ కి క్వాలిఫై అయినారు. ఇది కౌన్సిలింగ్ రౌండ్ 1లో నీట్ ద్వారా పెట్టిన ఏదైతే ఎగ్జామ్ ఉందో 190 మంది డాక్టర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు 190 మంది పిల్లలు క్వాలిఫై అయినారు నీట్లో. ఇది కేవలం రౌండ్ 1. ఇప్పటి వరకు మన గురుకులాలు స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 600+ స్టూడెంట్స్ హ్యావ్ క్వాలిఫైడ్ అండర్ నీట్. అదే మాదిరిగా ఇంజనీరింగ్ అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు, 1000 మంది పిల్లలు ఇంజనీరింగ్ లో దే ఆర్ అచీవింగ్ గుడ్ ర్యాంక్స్. టుడే యూ మే హావ్ సీన్ వన్ ఆఫ్ ద చిల్డ్రన్, ఒక పిల్లోడు పేరు అశోక్, ఈరోజు పేపర్ లో వచ్చింది, మీరు చూసింటారు. ఆ అబ్బాయి ఈస్ క్వాలిఫైడ్ ఫర్ ఐ థింక్ ఎన్డీఏ ఆర్ వన్ ఆఫ్ ద టాప్ నాచ్ కోర్సెస్. ఆ రకంగా ఈ గురుకులాల నుంచి వచ్చే పిల్లలు, దే ఆర్ బీయింగ్ గ్రూమ్డ్ as global citizens, they are being groomed as people who can take on the world.
ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా వారిని తెలంగాణ విద్యా వ్యవస్థ, తెలంగాణలోని విద్యాశాఖ వారిని తయారు చేస్తా ఉంది. ఒక గురుకులాలు మాత్రమే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాల వల్ల ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పినట్టు నెంబర్ ఆఫ్ జూనియర్ కాలేజెస్ have increased, number of degree colleges have increased, number of PG colleges have increased. In fact, private universities వచ్చినాయి తెలంగాణలో. Even they are contributing to improving education standards in the state. అదే మాదిరిగా సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కొత్తవి వస్తా ఉన్నాయి. ఈ రకంగా ఒక హోలిస్టిక్ అప్రోచ్ తో ప్రైమరీ స్కూల్ లెవెల్ నుంచి పీజీ స్థాయి దాకా కూడా, యూనివర్సిటీ విద్య దాకా కూడా తెలంగాణ ప్రభుత్వం చాలా కమిటెడ్ గా ఒక ఎఫర్ట్ పెట్టి పనిచేస్తా ఉంది. ఇవన్నీ చేస్తున్నప్పటికీ ఎక్కడో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఇంప్రూవ్ కావాలి, మన మౌలిక వసతులు ఇంకా బాగుపడాలి, గ్రామాల్లో ఉన్న మన స్కూళ్ళకి కొత్త కళ రావాలి అన్న ఉద్దేశంతో ఈరోజు గౌరవ విద్యాశాఖ మంత్రి గారి నేతృత్వంలో, ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో మన ఊరు మన బడి అనే ఒక కొత్త కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మన ఊరు మన బడి యొక్క ఉద్దేశం రాష్ట్రంలోని 26,000 పైచిలుకు పాఠశాలలు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా అద్భుతంగా మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ చేసి ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా కాదు, ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగ్గా, వాటికంటే బెటర్ చేయాలన్న ఉద్దేశంతో ఒక మంచి ఫోకస్ తో ముందుకు పోతా ఉన్నాం. ఇందులో వీ హావ్ ఆల్సో టేకెన్ సమ్ ఇన్స్పిరేషన్ అండ్ సమ్ ఇన్పుట్స్ ఫ్రమ్ వేరియస్ అదర్ స్టేట్స్ దట్ హావ్ డన్ ఇట్. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళు కూడా కొన్ని చేస్తా ఉన్నారు. నాడు నేడు అనే ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు కూడా కొన్ని చేసినారు. సో మన అధికారుల బృందాలు ఢిల్లీ పోయినాయి, ఆంధ్రప్రదేశ్ పోయినాయి. వాళ్ళు ఏం చేస్తున్నారో చూసాం. వీ వాంట్ టు డూ అ నాచ్ అబవ్ దెమ్, వీ వాంట్ టు డూ మోర్ దెన్ దెమ్. సో దానికోసమే ఒక కాంప్రిహెన్సివ్ ప్లాన్ తో ఈరోజు మీ ముందుకు వచ్చినాం. ఆ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఇప్పుడే మీకు సెక్రటరీ గారు చెప్పారు. 12 వివిధ అంశాలు తీసుకున్నాం. ఒక స్కూల్ అప్గ్రేడేషన్ అంటే ఇట్స్ నాట్ మియర్ అప్గ్రేడేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలోన్, ఇట్స్ అప్గ్రేడేషన్ ఆఫ్ లాట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద స్కూల్. అందులో భాగంగా అంటే ఎంత సూక్ష్మంగా ఆలోచించామంటే ఒక కేబినెట్ సబ్ కమిటీ సబితా ఇంద్రారెడ్డి గారి నేతృత్వంలో కూర్చుంటే అందులో నేను కూడా మెంబర్ గా ఉన్నాను, ఇంక ఇతర మంత్రివర్గ సహచరులు కూడా మెంబర్ గా ఉన్నారు. సూక్ష్మంగా ఆలోచించాం. ఒక పిల్లోడు మన అబ్బాయినో మన అమ్మాయినో ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే ఏమేమి చూడాలని మనం కోరుకుంటాం అని ఆలోచించి వాళ్ళు తినే డైనింగ్ హాల్ నుంచి మొదలు పెడితే వాళ్ళు క్లాసులో కూర్చునే క్లాస్ రూమ్, ఫర్నిచర్, టాయిలెట్స్, వాళ్ళకి డిజిటల్ క్లాసెస్, అదే మాదిరిగా టీచర్స్ కూడా స్టాఫ్ రూమ్, ఈ రకంగా మొత్తం బ్యూటిఫికేషన్, ఎక్కడెక్కడైతే ల్యాండ్స్కేపింగ్ అవసరం ఉంటే ల్యాండ్స్కేపింగ్, అదే మాదిరిగా కిచెన్ షెడ్స్, ఇవన్నీ ప్రాపర్ ఒక మంచి హెల్దీ ఎన్వైరన్మెంట్ లో, హైజీనిక్ ఎన్వైరన్మెంట్ లో ఉండాలన్న ఉద్దేశంతో ఒక ప్రోగ్రామ్ తీసుకొని దానికి ఎంత ఖర్చు అవుతుందని లెక్క వేస్తే మొత్తం రాష్ట్రంలోని 26,000 పాఠశాలలకి 7,300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి ఒక అసెస్మెంట్కి వచ్చాం. అయితే 7,300 కోట్లు అన్నప్పుడు ఒకటేసారి పెట్టలేం కాబట్టి, అంత పెద్ద మొత్తంలో ఒకటే సంవత్సరం చేయలేం కాబట్టి వి సెడ్ విల్ డూ ఇట్ ఇన్ 3 years. సో అందులో భాగంగా మనం 9,000 చొప్పున స్కూల్స్ ని మనం తీసుకోబోతా ఉన్నాం. ఈ సంవత్సరం 9,000 పాఠశాలలు మనం టేకప్ చేస్తా ఉన్నాం. అయితే వాట్ వీ హావ్ డిసైడెడ్ ఆల్సో ఇస్, యాజ్ పాయింటెడ్ అవుట్ బై మినిస్టర్ గారు, ఏ స్కూళ్ళల్లో అయితే హైయెస్ట్ ఎన్రోల్మెంట్ ఉందో సో దట్ వి గివ్ మోర్ ఎంకరేజ్మెంట్ టు దెమ్, అందుకే ఆ స్కూళ్ళని మొదలు తీసుకున్నాం. ప్రతి మండలంలో ఉండే స్కూళ్ళు 3వ వంతు తీసుకున్నాం. అందులో హైయెస్ట్ ఎన్రోల్మెంట్ ఎక్కడుందో వాటిని తీసుకున్నాం. అట్లా తీసుకున్నప్పుడు ఏమైందంటే మొదటి సంవత్సరం మనం 33% తీసుకున్నా, ఎన్రోల్మెంట్ పరంగా చూస్తే ఆల్మోస్ట్ 55-60% స్టూడెంట్స్ ఎన్రోల్ అయి ఉన్న స్కూల్స్ అన్ని కూడా మనం మొదటి సంవత్సరమే కవర్ చేస్తా ఉన్నాం. సో ఇందులో ప్రభుత్వం ఆల్రెడీ 7,300 కోట్లకి పరిపాలనా అనుమతులు ఇచ్చింది. వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ మొడాలిటీస్ ఆఫ్ how do we go about doing it, and what we've also taken care, which I think is extremely important. We don't want to do this like any other ordinary government program where we call for a tender, contractor bids and then they go and build. Atla kaakunda we want the community to participate, community to own. ఆ ఉద్దేశంతోనే ప్రతి స్కూల్లో ఉండే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఉంటుంది ప్రతి స్కూల్ కి. అంటే అక్కడ పేరెంట్స్ ఉంటారు, అక్కడ సర్పంచ్ ఉంటారు, ఆ ఊర్లో గ్రామస్తులు ఉంటారు. వాళ్ళ మీదనే భారం పెడతా ఉన్నాం, మీరు చేయండి, మీరు లీడ్ తీసుకోండి అని చెప్పి వాళ్ళ మీదనే భారం పెట్టి చాలా పనులు వాళ్ళతోనే చేయిస్తా ఉన్నాం. తద్వారా ఏమవుతుందంటే నాట్ ఓన్లీ విల్ దే కన్స్ట్రక్ట్ బట్ దే విల్ ఆల్సో మెయింటైన్, దే విల్ ఆల్సో టేక్ ఓనర్షిప్, బికాస్ creation of infrastructure is the easier part. Maintenance of them is actually the challenge. So therefore what we thought is, our school, they should feel proud, they should feel happy and privileged that their school is getting this upgrade, and they should take that sense of ownership of the school and they should maintain it in a very very nice manner అనే ఉద్దేశంతో మనం పేరు కూడా అట్లే పెట్టుకున్నాం.
Mana Ooru, Mana Badi. So that the entire village feels this is my village and this is my school. Therefore, I have to take good care of it అనే ఒక స్పిరిట్ తీసుకొని రావాలన్న ఉద్దేశంతో ప్రోగ్రామ్ కూడా మేము కావాలంటే కేసీఆర్ బడి అని పెట్టొచ్చు, కానీ అట్లా పెట్టలేదు. మేము మన ఊరు మన బడి అని పెట్టి కావాలనే మనం ఆ స్పిరిట్ ని ఇన్కల్కేట్ చేయాలి, ఆ స్పిరిట్ ని తీసుకొని రావాలి, సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ రావాలి, సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ రావాలనే ఉద్దేశంతో అట్లా తీసుకున్నాం. తీసుకున్న తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే కొంతమంది మిత్రులు ఇమోషనల్ అయ్యి, అంటే మా స్కూలు మేము చేస్తాము ముందుకు వచ్చి 2-3 మిత్రులు ఈ మధ్యన, నేను సబితా ఇంద్ర రెడ్డి గారు 2 స్కూల్స్ ఇనాగరేట్ చేశాను. ఒక మిత్రుడు ఉన్నాడు సుభాష్ రెడ్డి అని, ఆయన కామారెడ్డిలో బీబీపేట అనే మండల కేంద్రం ఉంటుంది, అద్భుతంగా కట్టాడు ఒక స్కూల్. ఇన్ఫాక్ట్ ఐ షేర్ పిక్చర్స్ విత్ యూ, ఐ షేర్ ఇట్ విత్ మహేష్ అండ్ యూ కెన్ సర్క్యులేట్ ఇట్ టు ఆల్ ఆఫ్ యూ. ఎంత బాగా కట్టాడంటే 6 కోట్ల రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆయన చదువుకున్న హై స్కూల్ అది మొత్తం స్కూల్ అంతా అప్గ్రేడ్ చేసి, ఈజ్ అ రియల్ ఎస్టేట్ ప్లేయర్ ఫ్రమ్ హైదరాబాద్. ఎంత బాగా చేశాడంటే యూ వుడ్ బి సర్ప్రైజ్డ్. అండ్ ఈ సైడ్ ఐఎమ్ ఇన్స్పైర్డ్ బికాస్ మై సన్ టోల్డ్ మీ ఏదైనా చేయాలి మనం సొసైటీ కంటే నేను చేశానని చెప్పి మిత్రుడు సుభాష్ రెడ్డి గారు, రాయన్న గారి సుభాష్ రెడ్డి అనుకుంటా ఆయన మొత్తం పేరు, ఆయన కామారెడ్డి, ఆయన బీబీపేట మండల కేంద్రంలో ఎక్స్ట్రాడినరీగా కట్టారు. ఐ ట్వీటెడ్, ఐ ఆల్సో పుట్ ఇట్ అవుట్ ఆన్ మై సోషల్ మీడియా, యు గైస్ కెన్ లుక్ అట్ ఇట్. దిస్ వాస్ డన్ ఆల్మోస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ అగో. దెన్ రీసెంట్ గా మొన్న మరి జనార్దన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు నాగర్ కర్నూలు, ఆయన కూడా ఆయన సొంత మండల కేంద్రం తిమ్మాజిపేట, నాగర్ కర్నూలు మన డిస్ట్రిక్ట్. ఆ తిమ్మాజిపేట మండల కేంద్రంలో ఒక 1 వీక్ కిందట నేను సబితక్క ఇద్దరం కూడా పోయి ఆయన కట్టిన స్కూల్, ఆయన ఒక 3 crore రూపీస్ ఖర్చు పెట్టి మొత్తం హై స్కూల్ అంతా కూడా అప్గ్రేడ్ చేశారు. లైబ్రరీ, డైనింగ్ హాల్, మేము ఏమైతే అనుకుంటున్నామో ఆస్పెక్ట్స్ అన్ని అవన్నీ కవర్ అవుతారు బ్రహ్మాండంగా వారు కూడా చేయడం జరిగింది. చాలా చక్కగా స్కూల్ ని కూడా వారు నిర్మాణం చేసినారు. 2 చోట్ల కూడా ఏం చేశామంటే wherever they've contributed more than 1 crore, anybody who's contributed 1 crore or above, the entire school is being named after their parents or their grandparents or a name of their choice. ఎందుకంటే వారు కాంట్రిబ్యూట్ చేసినప్పుడు వారి పేరు 10 కాలాల పాటు ఉండాలి అన్న ఉద్దేశంతో ఆ విధంగా గవర్నమెంట్ ఉత్తర్వులు కూడా ఇచ్చింది. విద్యాశాఖ మంత్రి గారు, విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి గారు ఆ విషయాలు కావాలంటే వీ కెన్ షేర్ దట్ గవర్నమెంట్ ఆర్డర్ విత్ యూ ఆల్సో. అదే మాదిరిగా వారు చెప్పిన మాట ఇంకోటి, ఒకవేళ నేను 1 crore చేయలేను బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు కాంట్రిబ్యూట్, బట్ అంత చేయలేను నేను, ఐ విల్ కాంట్రిబ్యూట్ ఇన్ లిమిటెడ్ ఫ్యాషన్ అనుకుంటే నాట్ అన్ ఇష్యూ. దిస్ ఇస్ నాట్ అబౌట్ ద టికెట్ సైజ్, దిస్ ఇస్ నాట్ అబౌట్ హౌ మచ్ వన్ కాంట్రిబ్యూట్స్, దిస్ ఇస్ అబౌట్ పార్టిసిపేషన్. సో నేను ఒక 10 lakhs నేను కాంట్రిబ్యూట్ చేస్తాను అనుకుంటే దానికి కూడా ఏం చేసినామంటే మీరు ఇచ్చే 10 lakhs కి ఏదైతే మనం అసెట్ ఒక క్లాస్ రూమ్ కానీ ఇంకోటి కానీ కడతామో దానికి మీరు చెప్పిన వాళ్ళ పేరు పెట్టేదానికి కూడా ఒక ప్రొవిజన్ కూడా పెట్టుకున్నాం. సో ఆ రకంగా వాట్ has been formulated, what has been thought out is మనం కమ్యూనిటీ పార్టిసిపేషన్ తో ఈ కార్యక్రమాన్ని ఎట్లా చేస్తాం. ఇన్ కేస్ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఆర్ థింకింగ్ మొత్తం భారం మాదేనా, నో. ఇన్ఫాక్ట్ there is a lot of support from our fraternity here in Telangana also. We have not announced it to the world yet, but మన ఇక్కడ MSN Labs అధినేత MSN రెడ్డి గారు ఉంటారు. ఆయన ముందుకొచ్చి he is going to contribute 20 crore rupees to honorable chief ministers this program మన ఊరు మన బడి. ఇంత పెద్ద మొత్తంలో ఆయన ముందుకొచ్చి ఆయనంతటా ఆయన ఇన్స్పైర్ అయ్యి మా మహబూబ్ నగర్ జిల్లాలో నేను కాంట్రిబ్యూట్ చేస్తాను, విద్యాశాఖ మంత్రి గారి సమక్షంలో నేను ముఖ్యమంత్రి గారికి ఆ చెక్ ఇవ్వాలనుకుంటున్నాను ఆయనే స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. సో అట్లా ఇంకా 2-3 ఫ్రెండ్స్ కూడా ముందుకొచ్చి వారు కూడా మేము కాంట్రిబ్యూట్ చేస్తాము అంటున్నారు. నా విజ్ఞప్తి మీ అందరితో కూడా ఏమంటే నాట్ ఓన్లీ ద పీపుల్ హు ఆర్ ఆన్ దిస్ కాల్, ఐ వుడ్ వాంట్ ఈచ్ ఆఫ్ యూ కైండ్లీ టు థింక్ to basically disseminate this information among your core group, in your sphere of influence. Talk to your friends, talk to your colleagues, talk to your family members. This is a very, very noble cause. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒకసారి నేను ముఖేష్ అంబానీ గారిని ఏదో మీటింగ్ లో కలిసినప్పుడు ఆయన ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నారంటే we sat together for lunch. కూర్చున్నప్పుడు ఆయన చెప్పినారు, ఐఎమ్ థింకింగ్ ఆఫ్ అ యూనివర్సిటీ అన్నాడు, ప్రైవేట్ యూనివర్సిటీ పెడదాం అనుకుంటున్నాను అన్నాడు. అంటే ఎందుకు సార్ మీరు యూ హ్యావ్ యువర్ హ్యాండ్స్ ఫుల్, వై డూ యూ వాంట్ టు డూ దట్ ముఖేష్ భాయ్ అంటే ఆయన చెప్పిన మాట, నన్ను రోజు నా వైఫ్ అడిగింది, నీతా అంబానీ అడిగింది, అసలు రిలయన్స్ అనే పేరుని మీ ఇండస్ట్రీని ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు ఈ బ్రాండ్ ని మనం పోయిన తర్వాత అని అడిగింది. అడిగితే నేను ఆలోచించి 100 ఏళ్ళు లేదా 200 ఏళ్ళు గుర్తుపెట్టుకుంటారు అని నేను అన్నాను. అంటే ఆమె ఒకటే మాట అన్నది, ఒక మాట చెప్పు, ఒక 1000 ఏళ్ల కింద ఉన్న ఒక ఎంటర్ప్రైజ్ పేరు చెప్పు, ఒక కంపెనీ పేరు చెప్పు నీకు తెలిసింది అని అడిగింది. నాకు నిజంగా కూడా గుర్తు రాలేదు, 1000 ఏళ్ల కింద ఏం కంపెనీ ఉండే అంటే నాకేం తెలుసు.
కానీ 1000 ఏళ్ల కింద ఉన్న ఒక యూనివర్సిటీ పేరు చెప్పు అని అడిగిందండి. 1000 ఏళ్ల కింద మన భారతదేశంలో ఉన్న ఒక యూనివర్సిటీ పేరు చెప్పు అంటే ఆయన వెంటనే చెప్పగలిగినాడు. నలంద, తక్షశిల ఇవన్నీ కూడా ఒకనాడు ఎప్పుడో వచ్చిన యూనివర్సిటీస్. సో ఆమె చెప్పిన మాట ఏమంటే, మనం ఎడ్యుకేషన్ కి కనుక కాంట్రిబ్యూట్ చేస్తే పీపుల్ విల్ రిమెంబర్ దట్ ఫర్ ఎవర్, ఇట్ విల్ రిమైన్ ఇటర్నల్. ఈ ఎంటర్ప్రైజెస్, వెల్త్ ఇదంతా కూడా, ఇప్పుడు నేను యుఎస్ లో ఉన్నప్పుడు యాహూ వాజ్ అ బిగ్ నేమ్. టుడే నోబడీ టాక్స్ అబౌట్ యాహూ. పీపుల్ హావ్ ఫర్గాటన్ వాట్ యాహూ ఇస్. సో థింగ్స్ కీప్ చేంజింగ్ and enterprises keep evolving. New entrepreneurs will come, wealth can be created, wealth can be multiplied. But something like education, which truly empowers an individual to become, an entity, to become a source of creation of employment for others, is something that cannot be substituted by anything. So my humble appeal to all of you, some of our friends have come forward. In fact, Mahesh Bigala, our NRI coordinator, he is leading from the front. Very path photo. He is leading from the front. In fact, for his own village, ZPHS Maklur Mandala Kendranlo ప్రస్తుతం పాఠశాల ఇట్లా ఉంది. గొప్పగా లేదు. ఆయన చదువుకున్నది వాళ్ళ నాన్నగారు చదువుకున్న పాఠశాల ఇది. మాక్లూరు మండల కేంద్రంలో మహేష్ బిగాల గారి సొంత ఊళ్ళో. He has come forward. He is contributing about 1 crore rupees, and this is what the building is going to look like in about a year's time. So Mahesh, in fact, has set the ball rolling, and he has come forward and he is going to contribute 1 crore, and so therefore we will be naming the building after the person of his choice. And so is the case with some other friends of ours. I would like to read out. J. Talluri, in fact, has come forward to contribute 25 lakhs towards, from Thana, Virivendi village of Khammam. విరివెంది గ్రామానికి సంబంధించి జే తాళ్ళూరి గారు తానా నుంచి 25 లక్షలు నేను కాంట్రిబ్యూట్ చేస్తానంటూ వారు ముందుకు వచ్చినారు. కృష్ణ నిమ్మగడ్డ ఫ్రమ్ టెక్సస్ హెస్ ఆల్సో కమ్ ఫార్వర్డ్. ఆయన కూడా నేను ఒక 25 లక్షలు కాంట్రిబ్యూట్ చేస్తాను హైదరాబాద్ లో ఒక పాఠశాల కోసం అని వారు కూడా ముందుకు వచ్చారు. ఐ థ్యాంక్ యూ. మోహన్ పట్లోల్లా ఫ్రమ్ టిటిఏ, మోహన్ పట్లోల్లా గారు ముందుకు వచ్చారు. ఆయన నెమిలి విలేజ్ ఆఫ్ కామారెడ్డి, దానికోసం నేను కాంట్రిబ్యూట్ చేస్తానని ఆయన కూడా ముందుకు వచ్చినారు. రవిచందర్ గారు for Khila Warangal, he has also come forward. Praveen Tadkamalla, he has also come forward to basically contribute towards a school in Hyderabad. Lax Chepuri, Lax has been very, very active in bringing some IT companies to not only Khammam, but also to other tier 2 towns. I thank Lax for that. He's also come forward to contribute towards the school in Khammam. Sunil Saveli Garu, he's a GAIFA member, ఫౌండర్. ఖమ్మంలోని ఒక పాఠశాల కోసం నేను కూడా ముందుకు వస్తానని చెప్పి ఆయన కూడా వచ్చిండ్రు. పరమేష్ భీమరెడ్డి గారు, ఆటా ఎక్స్ ప్రెసిడెంట్ గారు, he has also come forward to contribute to Potireddipalli in Nagar Karnool. Jayant Challa has also come forward, thank you, towards Jillalaguda school in Rangareddy. I think మా అక్క కాన్స్టిట్యుయెన్సీ అనుకుంటుంది. Kavita Challa has also come forward. She is the president of TDF for Mailaram village in Warangal. So these are the people who have come forward already, but this is just the beginning, like I said. And this is not about money. This is not really about money, because government by itself can spend 7,300 crores. That's a non-issue. But we want community to participate. We want community to own up, so that whatever asset we create, we take pride in it. We also ensure that it is maintained extremely well and extremely, respectably. So once again, మీ అందరికీ మళ్ళొకసారి, as a growing state, as a state that is looked at as a very progressive state under the leadership of our Honorable Chief Minister, we want to change the face of educational institutions in Telangana. ఇప్పుడే సబితక్క చెప్పినట్టు ఇది ఒక విద్యా యజ్ఞం. ఈ యజ్ఞం నిరంతరంగా జరగాలి. ఇందులోంచి ఉద్భవించే అద్భుతమైన విద్యార్థులు భారతదేశానికి, ప్రపంచానికి కరదీపికలుగా మారాలి. చాలా ఎక్స్ట్రాడినరీగా అల్టిమేట్ గా ఈ ప్రోగ్రామ్ విజయవంతమై భారతదేశం మొత్తానికి కూడా ఇన్స్పిరేషన్ కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మరి మహేష్ గారిని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ, జై తెలంగాణ. థ్యాంక్ యూ.